మాజీ మంత్రివర్యులు ఆనాటి కేబినెట్ లో 2 పర్యాయాలు ఎంఐయుడి మంత్రిగా ఉన్న గౌరవ కేటీఆర్ గారు ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన పోర్ట్ఫోలియో ఎంఐయుడి ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది. ఈ ఎంఐయుడిలో అమృత్ సంబంధించిన టెండర్లు అవకతవకలు జరిగాయని 8,888 కోట్లు అవినీతి జరిగిందని, ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని, ఈ అవినీతి వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు వారి స్థానం అంటే ముఖ్యమంత్రిగా రాబోయే రోజుల్లో వారు వేసే కేసులకి ఎదుర్కోవాల్సి వస్తుందని, తుది ఫలితం ఆ కేసులు వారు ప్రూవ్ చేసి గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి పదవి దిగిపోతారని, ఇంతకు ముందు మాజీ మంత్రివర్యులు టిఆర్ఎస్/బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు మాట్లాడింది మీడియా మిత్రుల ముందు విన్నాను. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నేను నిజంగా ఏం జరిగింది, ఈ 8,888 కోట్లు నిజంగా మన ప్రభుత్వం టెండర్లో అమృతలో పిలిచిందా, ఈ కేంద్ర ప్రభుత్వం 8,888 కోట్లు శాంక్షన్ మనకు తెలియకుండా ఆ కాపీ వారికి ఎప్పుడు వచ్చింది, నిజంగా వచ్చుంటే ఈ 8,888 కోట్ల టెండర్లో ఎవరికి నిజంగా టెండర్లో బిడ్ చేశారు, ఎవరికి వచ్చింది అనేది పూర్తిగా విశ్లేషించుకొని పూర్తి ఇన్ఫర్మేషన్ తో యథార్థాన్ని క్షుణ్ణంగా ఒక్క రూపాయి కూడా తేడా లేకుండా ఏం జరిగిందో మీకు స్పష్టంగా చెప్తాం. ఏదైతే పిల్లి శాపనార్థాలు పెడుతూ పిల్లి శాపనార్థాలకి ఉట్టి తెగి కింద పడితే ఆ కింద పడ్డ ఉట్టిలో ఉన్న నేతిని తినాలి అని ఏదైతే తాపత్రయ పడుతున్నారో వారి ఆశకి అత్తుండే విధంగా రాబోయే రోజుల్లో అతి కొద్ది రోజుల్లో తప్పకుండా చట్టరీత్యా గౌరవ ముఖ్యమంత్రి గారు మాటగా వారు చెప్పమన్నారు, నేను కూడా అదే చెప్పదలుచుకున్నాను. చట్టరీత్యా పరువు నష్టం దావాతో పాటు చట్టరీత్యా చర్య కూడా దీని మీద తీసుకోబోతుందని కూడా మీ ద్వారా తెలుపుతున్నాను.